ఓకే. సో, కలెక్షన్స్ చెప్పలేదు కదా నీకు ఇంకా నేను. అరే లిస్ట్, హుహు. సెట్, మ్యాప్. లేదు. కన్‌స్ట్రక్టర్స్ చెప్పానా? కన్స్ట్రక్టర్స్ చెప్పారు. సో, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ దట్ వి హావ్? 3 టైప్స్ ఉన్నాయి. హ్మ్. కన్స్ట్రక్టర్స్ విత్ పారామీటర్స్ పాస్ చేసి ఒకటి వితౌట్ పాసింగ్ ద పారామీటర్స్. హ్మ్. ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. డిఫాల్ట్. హ్మ్. ఇవాళ మనము యూజర్ ఇన్‌పుట్స్ ఒకటి చూడాలి. యాహ్! యూజ్డ్ ఇన్‌పుట్ అను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూద్దాం. ఫైల్ 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 హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్. మనము యాస్ పార్ట్ ఆఫ్ సెలీనియంలో చూద్దాం. అప్పుడు ఈజీగా అర్థమైతది. సో, స్ట్రింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఈ ఓకే. అరేల్ ఈ కలెక్షన్స్ జెప్పాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ జెప్పాలి. అండ్ ఇది యూజర్ ఇన్‌పుట్ చెప్పాలి. సో, యూజర్ ఇన్‌పుట్ సింపులే. అది ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే. అంటే ఇప్పుడు వరకు మనం వేరియబుల్స్ లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 5 ఇంట్ లైక్ స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు అని మనం ఇక్కడే డిఫైన్ చేసేస్తున్నాం కదా వాల్యూ అనేది. ఒకవేళ కనుక హ్మ్. వాల్యూ కనుక రన్ టైంలో రావాలి లైక్ యూజర్ ఇన్పుట్ ఇవ్వాలనుకో అప్పుడు ఎలా ఉంటుంది అని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే యూజర్ ఇన్పుట్స్ తీసుకుందాము. యూజర్ దగ్గర నుండి నేమ్, ఏజ్ అండ్ we will also take salary సంథింగ్. ఈ 3 వేరియబుల్స్ నేమ్స్ కలెక్ట్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. ఎంత ఇచ్చాడు యూజర్ అనేది. సో, ఇప్పుడు ఆ టాస్క్ చేయాలనుకో యూజర్ దగ్గర నుండి డేట్ ఇప్పుడు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏం చేస్తుంది? ఇట్ ప్రింట్స్ దట్ వాల్యూ ఆర్ సో, మనం ఇచ్చిన వాల్యూని కన్సోల్లోకి ప్రింట్ చేస్తుంది. అదే మనం కన్సోల్లో అయిన వాల్యూని రీడ్ చేయాలనుకో సిస్టమ్ డాట్ అవుట్ అంటే ప్రింట్ చేస్తుంది. సో, సిస్టమ్ డాట్ ఇన్ అంటే అది రీడ్ చేస్తుంది అనమాట. సో, అది రీడ్ ఓకే. చేయడానికి కూడా వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ స్కానర్ క్లాస్ అనమాట. సో, నేను స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనిలో యాజ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్లో నేను ఈ సిస్టమ్ డాట్ ఇన్ని పాస్ చేయాలంట. సో, సిస్టమ్ డాట్ ఇన్ ఇస్ ఫర్ రీడింగ్ ద వాల్యూ. సో, ఈ స్కానర్ క్లాస్ అనేది ఇట్స్ జనరలీ పార్ట్ ఆఫ్ యూటిల్ ప్యాకేజ్. ఓకే. సో, మనం ఏదైనా ఫైల్ కానీ ఇలా స్కానర్ క్లాసెస్ కానీ డేటాబేసెస్ కానీ మనం కనెక్షన్స్ కనుక ఓపెన్ చేసామనుకో మనం యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీ హ్యావ్ టు క్లోజ్ దెమ్ ఆల్సో. ఓకే. అది క్లోజ్ చేసే ముందు ఫస్ట్ మనకు మనం చేయాల్సిన యాక్షన్స్ రాసుకోవాలి కదా. సో, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం యూజర్ దగ్గర నుండి నేమ్ తీసుకోవాలి. సో, మనం ఇక్కడ ఏం రాద్దామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజర్కి మనం అర్థం అవ్వాలి ఏం ఎంటర్ చేయాలో. సో, మనం ఒక మెసేజ్ రాసుకుందాం. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని రాశాను. ఈ నేమ్ని మనం స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. సో, ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి మనం కమాండ్ ఏం తీసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ రాసాం కదా స్కానర్ క్లాస్కి. సో, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ కొట్టగానే చాలా వస్తున్నాయి. సో, నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ బిగ్ డెసిమల్, నెక్స్ట్ బిగ్ ఇంటిజర్, నెక్స్ట్ బైట్, డబుల్, లైన్ అలా చాలా ఉన్నాయి. సో, లైక్ మోర్ దాన్ 1 లైన్ న్యూ లైన్లోకి వెళ్ళి మనకి వాల్యూ ఒక లైన్ మొత్తం మోర్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు యూస్ ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అనమాట. సో, ఇప్పుడు ఇది నెక్స్ట్ లైన్ అనేది ఇలా హోవర్ చేస్తే నీకు ఇక్కడ దాని రిటర్న్ టైప్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ రిటర్నింగ్ అ స్ట్రింగ్. ఓకే. సో, ఓకే. అందుకని ఇప్పుడు మనం దీనికి వచ్చిన అవుట్పుట్ లైక్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి ఒక స్ట్రింగ్. సో, అందుకే మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకున్నాం. సో, ఎస్టీఆర్ ఈక్వల్ టు
SC dot next line. In the similar way, next మనం ఏజ్ అడుగుతున్నాం. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. ఏజ్ అనేది ఏంటి, నంబర్ కదా. సో ఇక్కడ నెంబర్కి సంబంధించింది ఏముందో చూద్దాం. మనకి తెలుసు కదా డేటా టైప్ లైక్ ఇంట్ ఇస్ ఫర్ నంబర్స్ అని. సో ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ ఇంట్ అనే నెంబర్ ఉంది. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంటిజర్. సో మన ఇంటిజర్కి సంబంధించిన ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేసుకుందాం. సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా నల్ పెట్టుకుందాం, లైక్ 0 పెట్టుకుందాం. సో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చి ఈ ఏజ్లో స్టోర్ అవుతుంది. సో ఎలా యూజర్ ఎంటర్ చేయగలుగుతున్నాడు, బికాస్ వీఆర్ కాలింగ్ దిస్ నెక్స్ట్ ఇంట్ అండ్ నెక్స్ట్ లైన్ మెథడ్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ద స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ అనమాట. అలానే డబుల్, బికాస్ శాలరీ పాయింటెడ్ వేరియబుల్స్లో ఉండొచ్చు కాబట్టి డబుల్ శాలరీ ఈక్వల్ టు 0.0 తీసుకుందాం. సో నెక్స్ట్ డబుల్ కూడా ఉంటుంది మనకి. సో ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసాడు. సో ఎంటర్ చేస్తే మనం ప్రింట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ println ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక స్ట్రింగ్ని ఇంకో దాన్ని కలపాలంటే వీ హ్యావ్ టు యూస్ ప్లస్ ఆపరేటర్. జస్ట్ ఆ వేరియబుల్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కనుక మనం దీన్ని రన్ చేస్తే ఇక్కడ మనల్ని ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో లెట్స్ ఎంటర్ సమ్ నేమ్, సమ్ ఏజ్, సమ్ శాలరీ. సో ఎంటర్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉంటుంది. సో మనకి కింద డీటెయిల్స్ ఎంటర్ చేసామని అవుట్పుట్ వచ్చింది. ఓకేనా. సో దిస్ ఇస్ స్కానర్ క్లాస్. కానీ ఇది ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడ నీకు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది, అలాగా ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. దట్ మీన్స్ అది యూస్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఓపెన్ స్టేజ్లోనే ఉండిపోతుంది ఆబ్జెక్ట్. సో మనం క్లోజ్ చేయాలన్నమాట. లాస్ట్లో SC డాట్ క్లోజ్ రాయాలి, అంతే. అది మనము జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ UI సైడ్ నుండి వాడతాం కదా, లైక్ క్రోమ్లోనో లేకపోతే ఏదైనా సంథింగ్ ఇన్స్టాల్డ్ యాప్స్ వాడతాము. సో యూజర్ అనేవాళ్ళు అక్కడ డేటా ఎంటర్ చేస్తారు, కానీ ఇలా కన్సోల్లో ఎంటర్ చేయరు కదా. ఇట్ ఈస్ నాట్ ఎ కన్సోల్ అప్లికేషన్స్ దట్ వి డెవలప్. సో అందుకని మనకి ఈ స్కానర్ క్లాస్ని మన రియల్ టైంలో లైక్ మన ఫ్రేమ్వర్క్స్లో కానీ రియల్ టైంలో కానీ యూసేజ్ అనేది తక్కువ. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కన్సోల్ యాప్ మనకి దీని అవసరం పడదు అనమాట. మనం మామూలుగా వేరియబుల్స్లో స్టోర్ చేసుకొని డేటాను తెచ్చుకుంటాం. బట్ జస్ట్ తెలుసుకోవడానికి అది చెప్పాను. నెక్స్ట్ we will go ahead with exception handling. సో నీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అంటే ఏంటో గుర్తుందా? యా,
ఉన్న రేంజ్ కంటే వేరేది కాల్ చేస్తే ఇట్ షోస్ దట్ ఎర్రర్ మెసేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ARR ఈక్వల్ టు 1 5 6 7 8 సమ్ ఒక లెంత్ ఒక 5 సైజ్ ఉన్న అరేని డిక్లేర్ చేశాను. బట్ ఇప్పుడు నేను ఒక 10th ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే విచ్ ఇస్ అవుట్ సైడ్ ద రేంజ్ యాజ్ యూ సెడ్. సో అప్పుడు మనకి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వస్తుంది. సో ఇప్పుడు నేను system.out.println ARR ఆఫ్ 10 అని ఇచ్చాను. అప్పుడు నాకు ఎక్సెప్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు యూజర్కి ఇలాంటి ఒక మెసేజ్ చూసాడు అనుకో, సో వాళ్ళకి అర్థం కాదు కదా ఈ లాంగ్ ఏంటో అరే ఏంటో ఇదంతా తెలియదు కదా వాళ్ళకి ఫ్రంట్ ఎండ్లోని. సో మనం ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ లైక్ ఒక మీనింగ్ఫుల్ ఎర్రర్ మెసేజ్ ఇవ్వడం కోసం వాట్ వీ డూ ఇస్ వీ ట్రై టు గివ్ కస్టమైజ్డ్ మెసేజెస్ అనమాట. సో కస్టమైజ్డ్ మెసేజెస్ మనం ఎలా ఇవ్వచ్చు అంటే మనం ఏదైతే లాజిక్ రాస్తున్నామో ఆ లాజిక్ మొత్తం ఇప్పుడు ఈ 2 లైన్స్ లాజిక్ రాసాం కాబట్టి ఆ 2 లైన్స్ ట్రై బ్లాక్లో ఉండాలన్నమాట. సో ట్రై లోపల మనం రాసుకునే లాజిక్ పెట్టుకోవాలి. అండ్ ట్రై తర్వాత ఒకవేళ ఏదైనా ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వస్తుందని మనకు తెలిసింది. సో ఏదైతే ఎక్సెప్షన్ మనకు వస్తుందో దాన్ని వీ హ్యావ్ టు క్యాచ్ ఇట్ అనమాట. సో క్యాచ్ బ్లాక్ రాసుకొని ఈ బ్లాక్లో ఈ మెథడ్ లోపల యూ హ్యావ్ టు పాస్ దట్ ఎక్సెప్షన్ నేమ్ అనమాట. సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ కాబట్టి అది రాసుకున్నాం. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఈ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఓ మెసేజ్ రాసుకుందాం సేయింగ్ దట్ ఎంటర్డ్ some message. మెసేజ్ ఇలా ఉందనుకో. సో ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ట్రై క్యాచ్ ఉండడం వల్ల ట్రైలో ఎప్పుడైతే ఎక్సెప్షన్ ఫేస్ చేసిద్దో వెంటనే క్యాచ్ బ్లాక్ వచ్చింది. సో క్యాచ్ బ్లాక్ వచ్చినప్పుడు మనం ఏదైతే మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ మనకి ప్రింట్ అయ్యిద్ది అనమాట వితౌట్ షోయింగ్ ఇందాక వచ్చిన ఎర్రర్ లాగా కాకుండా. సో బట్ కొన్ని టైమ్స్ ఏంటంటే ఒక ఎక్సెప్షనే కాదు కదా, సో మల్టిపుల్ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ARR ఆఫ్ 10 కింద పెడదాం. దీనిపైన ARR ఆఫ్ 2ని 7/0తో మనము అప్డేట్ చేద్దామని చూస్తున్నాం అనుకో. సో ఎనీథింగ్ బై డివైడెడ్ బై 0 ఏమవుతుంది మనకి? ఇన్ఫినిటీ. బట్ ఇన్ ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఇన్ఫినిటీ. సో మన ప్రోగ్రాంలోనేమో డివైడ్ బై 0 ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. సో ఆ డివైడ్ బై 0 అనేది ఒక అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ని కూడా మనం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో సమ్టైమ్స్ ఎర్రర్ రావచ్చు. ఒకవేళ నీకు 0 తీస్తారనుకో అప్పుడు మనకి ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ యూ కెన్ యూస్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. ఒక ట్రైకి మల్టిపుల్ క్యాచెస్ రాసుకోవచ్చు మనం కింద. సో క్యాచ్ arithmetic exception E. Something like this. సో ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ రెండు ఉన్నప్పుడు కూడా 9th లైన్లో ఎక్సెప్షన్ ఫేస్ చేస్తే మళ్ళీ ఇంక 10th లైన్కి వెళ్దు కదా. సో 9th దాని నుండి బ్రేక్ అయిపోయి ఇట్ ఈస్ కమింగ్ టు ద క్యాచ్ బ్లాక్. సో ఎక్కడైతే ఎక్సెప్షన్ వస్తుందో అక్కడ నుండి అక్కడ అవుతుందో వెంటనే అక్కడ బ్రేక్ అయిపోయింది, లాజిక్ బ్రేక్ అయిపోయి క్యాచ్ బ్లాక్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో యూ కెనాట్ డివైడ్ నెంబర్ బై 0 అనేది వచ్చింది. అవును, నీకు ఫర్ లూప్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అయి నేర్పించానా? ఫర్ లూప్ ఒకటి, ఫర్ ఈచ్ ఒకటి, వైల్ లూప్ చూసాము. చూస్తాం కదా. ఓకే, నేను నీకు డీబగ్గింగ్ చూపించాను కోడ్ ఎలా డీబగ్ చేస్తాము అనేది. లేదు.
ఓకే. ఆ లూప్స్ కూడా నెక్స్ట్ క్లాస్‌లో ఎప్పుడైనా చూపిస్తాను. సో, ఓకే. ఇప్పుడు మనం ఎక్కడ ఈ కోడ్ ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిద్ది అనేది మనం చూడాలనుకుంటున్నాం అనుకో ఏదైనా సర్టెన్ పాయింట్స్ దగ్గర. దెన్ వీ హ్మ్. కెన్ రన్ దిస్ కోడ్ ఇన్ డీబగ్ మోడ్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే బ్రేక్ పాయింట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఎలాగా? సో, ఇప్పుడు ఈ బార్ ఉంది కదా! ఈ బ్లూ కలర్ బార్ వేరెవర్ ద హ్మ్. లాజిక్ ఇస్. సో, మనం అక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఒక బ్రేక్ పాయింట్ అనేది సెట్ అయిద్దనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఈ లైన్ దగ్గర కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో పాజ్ అయ్యి మనకు చూపిస్తది. ఆ కరెంట్ పొజిషన్ దగ్గర వాల్యూ ఏముంది అని. సో, ఇప్పుడు నాకు ఇక్కడో బ్రేక్ పాయింట్, ఇక్కడో బ్రేక్ పాయింట్, ఇక్కడో బ్రేక్ పాయింట్, ఇక్కడో బ్రేక్ పాయింట్ 4 చోట్ల పెట్టాను. సో, బ్రేక్ పాయింట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే కోడ్‌ని ఇక్కడ బగ్ సింబల్ కనిపిస్తుందా? సో, ఈ హ్మ్. బగ్ సింబల్ దగ్గర లైక్ రన్ ఇన్ డీబగ్ మోడ్ మనం స్టార్ట్ చేసామనుకో ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్లే బటన్. సో, నీకు ఇక్కడ రైట్ సైడ్ ఇవి ఎక్స్ ఈక్వల్ టు వేరియబుల్స్‌లో నీకు వాల్యూస్ కనిపిస్తాయి. సో, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లైన్ ఈ కోడ్ ఎక్కడుందో చెప్తుంది. ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో. సో, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందంట. సో, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనం కంటిన్యూ చేయాలి ఇక్కడ. లైక్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడైతే బ్రేక్ పాయింట్స్ చేసామో ఆ బ్రేక్ పాయింట్స్ వరకు కంటిన్యూస్‌గా ఎగ్జిక్యూట్ అయిపోయిద్దనమాట. సో, ఇది నేను ఓకే. నొక్కగానే నెక్స్ట్ స్టెప్ ఏమైపోయింది? కిందకెళ్ళలేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్‌లోకి వెళ్ళలేదు. వెళ్ళకుండా డైరెక్ట్‌గా క్యాచ్ బ్లాక్‌లోకి వచ్చేసింది. సో, క్యాచ్ బ్లాక్‌లోకి వచ్చేసి మనకి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోయింది. అదే లూప్స్‌లోకి వచ్చేసరికి అనుకో నువ్వు ఇటరేషన్స్‌లో ఏ ఏ వాల్యూస్ జరుగుతున్నాయి ఎవ్రీ ఇటరేషన్‌లో అలాంటివి మనం చూసుకోవాలంటే హ్మ్. దీన్ని ఐ లెస్ దాన్ 10 ఇద్దాము. ఐ వాల్యూ 0 ఇద్దాము. సో, ఇక్కడ నేను ఐ వాల్యూ సారీ ఇక్కడ వద్దులే మనకి. ఎక్కడో బ్రేక్ పాయింట్, ఇక్కడో బ్రేక్ పాయింట్, ఇక్కడో బ్రేక్ పాయింట్ పెట్టాను. సో, ఈ లాజిక్ ఏం చేస్తుంది 0 నుండి 10 వరకు వాల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, ఇప్పుడు నేను దీన్ని కనుక డీబగ్ మోడ్లో రన్ చేస్తే సో, ఇనిషియల్గా ఐ వాల్యూ అనేది 0 ఉంది. సో, 0 ఉండి 0 అనేది ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ జరిగిద్ది. అంటే ఐ వాల్యూ 1గా మారిపోయింది. సో, ఇక్కడ చూస్తే ఐ వాల్యూ అప్డేట్ అయిపోయింది. ఐ లెస్ దెన్ 10 కండిషన్ సాటిస్ఫై అయింది. సో, మళ్ళీ లూప్ లోపలికి వచ్చింది. ఐ వాల్యూ ప్రింట్ అయింది 1 కాస్త 1 అని ప్రింట్ అయిపోయి నెక్స్ట్ 1 కాస్త 2 అయిపోయింది. 2 కాస్త 3. సో, అలా నువ్వు ఎవ్రీ వాల్యూ దగ్గర ఏం ఇటరేషన్ జరుగుతుంది అక్కడ కరెంట్ హోల్డింగ్ వాల్యూ ఎంత ఉంది అని మనం చూసుకోవాలనుకుంటే యూ కెన్ సెట్ ద బ్రేక్ పాయింట్స్ అండ్ యూ కెన్ ఇటరేట్ అనమాట. లాజిక్ ఎన్నిసార్లు ఎక్కడెక్కడ అవుతుంది అని చూసుకోవాలంటే. సో 10 టైమ్స్ అన్న బ్రేక్ అయిపోయింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇవన్నీ మనం రాసే చిన్న చిన్న కోడ్స్ లైక్ 5 లైన్స్ మ్యాక్సిమం 10 లైన్స్ అంతే కదా. కానీ మనం రియల్ టైం ప్రాజెక్ట్లో చేసేటప్పుడు అప్పుడప్పుడు మనకి మనం రాసిన లాజిక్ వర్క్ అవ్వదన్నమాట. సో, అసలు ఇది ఎందుకు వర్క్ అవ్వదో మనకు అప్పుడు అర్థం కాదు. ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది. సో, ఎప్పుడైనా అలాంటిది అర్థం కావట్లేదు అనుకో ఎక్కడ ఏమవుతుందని మనం కొన్ని ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఈ కేమ్ టు ఇఫ్ బ్లాక్, కేమ్ టు వైల్ బ్లాక్ అలా ఏదో ఒకటి ఆ పర్టికులర్ కోడ్ దగ్గర అది ఏం చేస్తుందో దాని దగ్గర ఏదైనా ఒక ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ అయినా పెట్టుకొని వీ కెన్ రన్ ఇట్ అండ్ చెక్ ఆర్ ఎల్స్ వీ కెన్ సెట్ దీస్ బ్రేక్ పాయింట్స్ అండ్ రన్ ఇట్ ఇన్ డీబగ్ మోడ్ అండ్ చూడొచ్చు అనమాట. అసలు ఆ మెథడ్ లోపలికి వెళ్తుందా లేదా, వాల్యూ వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవచ్చు. హ్మ్. సో, ఇప్పుడు ట్రై క్యాచ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఒక ట్రై మాత్రం ఉండలేదన్నమాట. సో, జస్ట్ ఇక్కడ మనం ట్రై లాజిక్ మాత్రమే రాసి ఇలా వదిలేస్తే మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. సో, ఓకే. ఇన్ దట్ ఒక ట్రైకి ఖచ్చితంగా కింద అనేది క్యాచ్ అయినా ఉండాలి. క్యాచ్ లేదనుకో అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ అ ఫైనల్లీ బ్లాక్. ఓకే. సో, ఫైనల్లీ ఏంటంటే జనరల్గా ఫైనల్లీ వాల్యూస్ ఏదైనా ఒక కామన్ కోడ్ ఉందనుకో ఫస్ట్ ట్రై క్యాచ్తో ఉన్నప్పుడు ఫైనల్లీ ఏం చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఫైనల్లీ. సో, ఇప్పుడు ఈ ట్రై క్యాచ్ తర్వాత నాకు ఏదైనా ఒక కామన్ స్టెప్ ఉంది. లైక్ ఇందాక మనం స్కానర్ క్లాస్ చూసాము. డేటా అంతా రీడ్ చేసిన తర్వాత ఏమైనా ఎక్సెప్షన్ వచ్చిన అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్కానర్ అనేది క్లోజ్ అవ్వాలి. డేటాబేస్ కూడా అంతే. డేటాబేస్ కనెక్షన్స్ అనేవి క్లోజ్ అవ్వాలి. ఫైల్ అనేవి క్లోజ్ అవ్వాలి. సో, మనకి ఎక్సెప్షన్స్ వచ్చినా రాకపోయినా
మనం కొన్ని క్లోజ్ చేయాల్సినవి, కొన్ని క్లియర్ చేయాల్సినవి ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి లాజిక్స్ అన్నీ కూడా వి పుట్ ఇట్ అండ్ ఫైనల్లీ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఇదేమో అర్థమెటిక్ ఎక్సెప్షన్లో ఉంది కాబట్టి మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ మెసేజ్ వచ్చేసిన తర్వాత నీకు ఫైనల్లీ అనే మెసేజ్ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడేమో ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్కి వచ్చింది ఈ కేసులో. సో ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ తర్వాత కూడా నీకు ఆ ఫైనల్లీలో రాసుకున్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండు కాదు, నువ్వు వ్యాలిడ్దే చేస్తున్నావు. సో ఈవెన్ దో యూఆర్ డూయింగ్ వ్యాలిడ్ థింగ్, లైక్ ఆఫ్టర్ దట్ ట్రై గాట్ ఎగ్జిక్యూటెడ్, నీకు ఫైనల్లీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రై ఆర్ క్యాచ్ గాట్ ఎగ్జిక్యూటెడ్, మనకు ఫైనల్లీలో రాసుకున్న లాజిక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. ఒకవేళ నాకు ట్రై కింద క్యాచ్ లేదనుకో, అప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని ఫైనల్లీ అయినా పెట్టుంచాలి దాని కింద. ఓన్లీ ట్రై ఇండివిజువల్గా వితౌట్ క్యాచ్ ఆర్ ఫైనల్లీ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్సెప్షన్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 10 అని పెట్టినప్పుడు నాకు ఈ లాజిక్ లైక్ ఈ ఐడి అనేది ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ కనిపించట్లేదు. నేను కోడ్లో ఏం ఎర్రర్ రాసినట్టు నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఈ ఎక్లిప్స్. ఇట్స్ సెయింగ్ దట్ యువర్ కోడ్ లుక్స్ గుడ్, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ రన్ ఇట్ నాకు ఒక ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది మనకి ఎక్సెప్షన్? మన కోడ్ రన్ చేసిన తర్వాత వస్తుంది కాబట్టి వీ విల్ కాల్ ఇట్ యాజ్ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, ఒకవేళ మనం కోడ్ రన్ చేయకముందే ఈ ఎక్లిప్స్ కనుక మనకి ఒక ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తుంది అనుకో, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక నీకు ఇంకా ఫైల్ హ్యాండ్లింగ్ చెప్పలేదు కానీ జస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్లో మనం ఫైల్ రీడ్ చేయాలంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఉండిద్ది. సో మన ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ కన్స్ట్రక్టర్ లోపల పాత్ పంపించాలన్నమాట, లైక్ ఆ ఫైల్ ఎక్కడ ఉందని. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఐఓ ప్యాకేజ్లో ఉంటాయి. సో ఫైల్కి సంబంధించినవన్నీ ఐఓ ప్యాకేజెస్లో ఉంటాయి. సో ఇప్పుడు మన ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, పాత్ సమ్ ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చాను విచ్ ఇస్ అ స్ట్రింగ్. కానీ ఇక్కడ నేను ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే నాకు ఒకటి ఎర్రర్ వస్తుంది. ఏమని? ఇట్ ఈస్ అన్ అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ టైప్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో మనకి ఫైల్ దొరకకుండా ఉండే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది. సో దాన్ని మనం ముందే హ్యాండిల్ చేయాలన్నమాట. నేను కోడ్ రన్ చేయకముందే నాకు గనక కంపైలర్ ఇఫ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్. అదే ఒకవేళ నేను కోడ్ రన్ చేసేంత వరకు కూడా నాకు అది చెప్పట్లేదు అనుకో, దట్ ఎన్ ఎర్రర్ అక్కర్స్, మనకి రన్ చేసిన తర్వాత నాకు ఎక్సెప్షన్ ఫేస్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ రన్ టైమ్ ఎక్సెప్షన్. సో కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే సిమిలర్ ఇలానే ట్రై కింద ఇంకో క్యాచ్, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సరౌండ్ విత్ ట్రై క్యాచ్ కొట్టాను అనుకో, ఓ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది దాని కింద. అలా కాదు, నాకు ఐ డోంట్ వాంట్ యూజ్ ట్రై క్యాచ్ బ్లాక్, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అనేసి అంటే వీ కెన్ యూస్ త్రోస్ కీవర్డ్ అనమాట. సో ఇక్కడ నేను యాడ్ త్రోస్ డిక్లరేషన్ అని కొట్టాను అనుకో, సో నా మెయిన్ మెథడ్ పక్కన త్రోస్ అని రాసి అదే ఆ ఎక్సెప్షన్ నేమ్ని యాడ్ చేసేసింది అనమాట. సో త్రోస్ కీవర్డ్కి ట్రై క్యాచ్ బ్లాక్కి డిఫరెన్స్ ఏంటంటే, త్రోస్ కీవర్డ్లో మనం ఎర్రర్ మెసేజ్ అనేది కస్టమైజ్ చేయలేం. వీఆర్ జస్ట్ సేయింగ్ దట్ దేర్ ఈస్ అన్ ఎక్సెప్షన్ దట్ ఈస్ గోయింగ్ టు అక్కర్, ఇది వచ్చే ఛాన్స్ ఉందని మాత్రమే మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. దాన్ని ఆ మెసేజ్ని కస్టమైజ్ చేసే ఛాన్స్ మనకు ఉండదు ఇఫ్ యూఆర్ యూజింగ్ త్రోస్ కీవర్డ్. బట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ట్రై క్యాచ్ యూ హ్యావ్ ద ఛాన్స్ టు కస్టమైజ్ దట్ ఎక్సెప్షన్ మెసేజ్ అనమాట. సో ఇంటర్వ్యూలో లైక్ మామూలుగా ఏమడుతారంటే కెన్ ట్రై బీ ఇండివిజువల్లీ యూజ్డ్ ఇన్ ద కోడ్ అని అడుగుతారు ఫస్ట్, అదొక క్వశ్చన్. కెన్ వీ హ్యావ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అని అడుగుతారు, ఆ సెకండ్ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైనల్లీ బ్లాక్ అని అడుగుతారు. ఒక్క సెకండ్. నేను క్లాస్ చెప్తున్నా, చేస్తా ఒక్క గంట తర్వాత. ఓకే బుజ్జు. ఓకే, సో
ఏం చెప్తారు? యాహ్! సో, ట్రై ఇండివిడ్యువల్‌గా హ్యాండిల్ చేయగలమా? మల్టిపుల్ క్యాచెస్ ఉంటాయా? ఫైనల్లీ బ్లాక్ యొక్క యూజ్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థ్రోస్ కీవర్డ్ అండ్ ట్రై క్యాచ్ బ్లాక్? అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రన్ టైమ్ ఎక్సెప్షన్? సో, కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ ఎగ్జాంపుల్ నువ్వేమో ఫైల్ నాట్ ఫౌండ్ చెప్పొచ్చు, ఐఓ ఎక్సెప్షన్ చెప్పొచ్చు. ఓకే. రన్ టైమ్ ఎక్సెప్షన్స్‌కి వచ్చేసరికి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్, అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ ఇలాంటివి చెప్పొచ్చు. సో, ఒక్క ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లోనే నీకు వెరీ ఇంపార్టెంట్ లైక్ 6-7 క్వెషన్స్ వచ్చేసినాయి మనకి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనేవి. ఓకే. అర్థమైందా ఇది? అర్థం. హ్మ్. ఏదో ఒకటి. అండ్ దెన్ వీ హ్యావ్ కలెక్షన్స్. కానీ కలెక్షన్స్ రేపు కంటిన్యూ చేద్దాము. నువ్వు నాకు ఆ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి పంపించు. ఒక ఓకే. వెయిట్ ఒక సెకండ్.